పద్మ, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు, 46 సంవత్సరాలు, కాశ్మీర్ బడ్డెరా. ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు గారు 5వ ఇల్లు నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి బోర్ ఉంది. అండ్ వాళ్ళ భర్త నాగేశ్వరకేమో తాపని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. వాటిని ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్, 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అట్లా ఉంచేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వరరావు ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమరిది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గా ప్రసాదు, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమరిది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పారిపోవడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చింది, 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద నగర పరిషత్ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దీని ప్రకారం ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఎవరైనా వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యవుతున్నా లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టపరంగా కలిగిన చర్యలు తీసుకుంటాం. అలాగే మహిళా భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని తెలియజేస్తామండి. నిందులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాన్ని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. గొడవ ఫస్ట్ జరగడం 15/7 మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. ఫస్ట్ ఈ స్టార్టింగ్ జరగడం తర్వాత అతను వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. డిమాండ్ చేస్తే ఇతను ఇవ్వని చెప్పినా దాని మీద ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన సందర్భంలో నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి తీసుకెళ్లిపోయారు. నాగేశ్వరం ఇంట్లో తీసుకెళ్లారు. అది అయితే సాయంత్రం 9 జరిగింది మెయిన్ ఇష్యూ. దాంట్లో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ రోజు వేరే ప్రోగ్రామ్ ఉన్నారు, అందరూ ఎవరు లేరు స్టేషన్లో. వాళ్ళు వచ్చాడు ఉండమని చెప్పన్నారు, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది.